ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి పేరున అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 33 నుండి 37 వచనాలు. లూకా సువార్త 23వ అధ్యాయము 33 నుండి 37 వచనాలు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరక ఇచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి దినము, ప్రతి క్షణము ఈ లోకములో జీవిస్తూ ఉండగా మీ యొక్క జననము గురించి, మీ మరణము గురించి, మీ పునరుత్థానము మా మదిలో ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటుంది. అయ్యా, ఇట్టి మనసు ప్రతి ఒక్కరూ ధరించుకొని మీ వైపు గురి కలిగి బ్రతకడానికి బిడ్డలను సిద్ధము చేయండి. ఏదో ఒక్కసారి తలుచుకొని మరిచిపోయేది కాదు. మీ రక్షణ గొప్పది, మీరిచ్చినటువంటి పునరుత్థానము గొప్పది, మీ మరణ వేదన మరి మేము తలుచుకుంటే ఎంతో గుండెలు పగిలేది. అయ్యా, దాని నిమిత్తమే మీరు శ్రమలు పడ్డారు. మా నిమిత్తమే, మానవులమైన మా నిమిత్తమే మీరు శ్రమలు పడ్డారని మేము గుర్తెరగడానికి ఒట్టివాడనే నన్ను ఇక్కడ నిలవబెట్టి మిమ్ముని గురించి చెప్పాలని, మేము కూడా బలపడాలని ఆశపడుతూ ఉంటుండగా అల్పుడనైన నన్ను బలపరిచి నీ బిడ్డలకు ఈ యొక్క వాక్యాన్ని ఇవ్వడానికి నన్ను సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, చాలామంది ఏమంటామంటే, నాకున్న కష్టాలు ఎవరికీ లేవండి. ఏ వ్యక్తినైనా సరే అడగండి, అయ్యో నాకున్న కష్టాలు ఎవరికి లేవు, నాకున్న శ్రమలు ఎవరికి లేవండి, నన్ను దేవుడు ఎందుకు ఇలా పుట్టించాడో, నాకున్న శ్రమలు అబ్బో చెప్పనలవి కాదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎంతో వ్యధ చెందుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ప్రతి వ్యక్తి కష్టం, ప్రతి వ్యక్తి శ్రమ, ప్రతి వ్యక్తి ఇబ్బంది అది ఎంతవరకు అంటే అది కేవలము తను తాను చెప్పుకొని గొప్పగా చెప్పుకునేంత వరకు, తన శ్రమల గురించి సింపతి పెంచుకునే వరకు. కానీ మరి యేసు శ్రమలను గురించి తెలుసుకుంటే
యేసు క్రీస్తు శ్రమల గురించి తెలుసుకుంటే అవి మామూలు శ్రమలు కదా, అందరికీ తెలిసినవే. అయితే ఆ శ్రమలు పొందినటువంటి ప్రభువుని తెలుసుకొని నీ జీవితం పూర్తిగా మారిందా? మెడలో సిలువ వేసుకుంటావు, మోటార్ సైకిల్ మీద సిలువ వేస్తావు, పైగా దానికి మళ్ళీ టవల్ అయితే ఒక గుడ్డ ఒకటి వేసినట్టేస్తావు, వెనకాల ఒక వాక్యం పెట్టుకుంటావు, ఎదరొక వాక్యం పెట్టుకుంటావు. ఏదైనా చర్చ్ కనబడితే ఏదైనా కనబడితే ఎలా 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 అనుకుంటావు. అబ్బబ్బో చాలా. మరి ప్రభు శ్రమల గురించి, ప్రభువుని గురించి ఇన్ని సింబాలిక్కి నువ్వు చూపిస్తూ మరి నీ జీవితాన్ని ప్రభు మాదిరిగా శ్రమలు పడడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? ఎంతసేపు మాకు శ్రమలు వద్దండి, మమ్మల్ని ఆశీర్వదించాలి, కష్టాలు ఉండకూడదు. చాలామంది ఆ చెప్పే మాటలలో నిజంగా ఎప్పుడు కూడా మాకు ఏ విధమైన ఇవ్వలేదండి దేవుడు. ఎంతో ఎంతో ఎంత సంతోషాన్ని ఇస్తాడో. శ్రమ అంటే ఏంటో మాకు తెలియదు, ఇబ్బందులు అంటే ఏంటో తెలియదు, అన్నీ కూడా సమృద్ధేనండి. అవతల వ్యక్తి కూడా అంటాడు, దేవుడు మిమ్మల్ని అలాగా ఆశీర్వదించాడండి, దేవుడు మిమ్మల్ని అలాగా ఆశీర్వదించాడు. ప్రభువేమో శ్రమలు పడ్డాడు, శిష్యులేమో శ్రమలు పడ్డారు, తర్వాత వచ్చి మిషనరీస్ ఎంతెంతమంది అందరూ కూడా శ్రమలు పడ్డారు. మనకేంటో శ్రమలు లేని జీవితం కావాలి, శ్రమలు లేని జీవితం కావాలి. ఇక్కడ 33వ వచనం నుండి చూసినప్పుడు, కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని నేరస్తులను ఆయనతో కూడా సిలువేశారు. అంటే రాత్రంతా ప్రభువుని ఒకటి తప్పు 40 దెబ్బలు కొరడాలతో కొట్టారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో కొట్టారు. ఆయన ఎవరు? ప్యాషన్ ఆఫ్ గాడ్ యాక్ట్ చేసిన ఆయన జిమ్ క్యాబ్జన్ ఏదో పేరు ఆయన. వాళ్ళకి ఏంటంటే ఆ ప్యాషన్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు యొక్క శ్రమలే ప్రత్యేకంగా ఆ ఫిల్ము. అయితే ఇది ప్లాస్టిక్ లెదర్ పెడతారట. ఇక్కడ ఆ కొక్కేలు పెట్టారు. ఆ కొక్కేలు ఒక్కొక్క దాని 3 కొక్కేలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా కొన్ని ఆయుధాలు ప్రభువుని గాయపరిచిన ఆయుధాలు అక్కడ జాగ్రత్త పెట్టి ఉంచారని అంటూ ఉంటారు, కొంతమంది చూసి వస్తూ ఉంటారు. కొట్టిన తర్వాత అలా లాగినప్పుడు అది పొరపాటున లెదర్ తోలు కూడా దాటుకొని వెళ్ళిపోయి, ఆ లెదర్ పైన ఉన్నటువంటి లెదర్ కూడా దాటుకొని వెళ్ళి లోపల స్కిన్కి వెళ్ళిపోయింది. స్కిన్ లాగింది పట్టుకొని. ఇంచుమించు అంటూ ఉంటారు ఆయన 10 కుట్లో ఎన్నో కుట్లు పడ్డాయని. అంటే బారుని అరిచాడట అతను. అంటే ఆ లెదర్ అంటే పైన ఉన్నటువంటి లెదర్ లాగుతుందని అనుకున్నారు, కానీ అది లోపలికి వెళ్ళి ఆయన శరీరాన్ని యాక్ట్ చేస్తున్నటువంటి ఆ జిమ్ క్యాబ్జన్ ఆ శరీరాన్ని లాగితే ఆయన బళ్ళు మనిగి అరిచాడంట. షాట్ చాలా బాగా వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు బాధపడ్డాడట. యేసు నిజంగా ఎంత శ్రమలు అనుభవించాడంటారా? యాక్ట్ చేసిన అతను అంటున్నాడు, యేసు ఇన్ని శ్రమలు అనుభవించాడా? ఎంత బాధ పెట్టారా? బాధ పెట్టలేదా? ఆ రోమ్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి శిక్షలు, అన్ని శిక్షలు కూడా యేసుక్రీస్తు మీదకే తోసేసింది. యేసుక్రీస్తుని చంపడం అంటే మామూలుగా కాదు, హింస పెట్టి చంపడం. ఆ శ్రమలు అననాతీతం. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయండి. అందుగురించి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఒక్క సన్నివేశం ఆయన అలా చెబుతూ ఉన్నప్పుడు, అయితే గ్రంథములన్నీ వ్రాయబడలేదు కానీ యేసు ప్రభుని సిలువ వేసిన విధానము, పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళిన విధానము, మాట్లాడిన విధానము, ఆ రాత్రంతా కొరడాలతో కొట్టిన విధానము, ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించాలని ఆయన ప్రయత్నం చేసినా కూడా లేదు, మాకు ఆ పాప మీద, మా మీద, మా పిల్లల మీద ఉండాలి, అతను ఉండడానికి వీలు లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్న విధానం. ఇక యేసుక్రీస్తు ప్రభుని
కంప్లీట్ చేయాలి అక్కడ. అవును ప్రియులారా, అసలు ప్రభు వచ్చిందే ఎందుకు? ప్రభు వచ్చిందే ఎందుకు? మొదటి నుంచి ఆయన చెబుతున్నాడు కదా, నేను వెళ్ళిపోతాను, పాపుల చేతికి మనుష్య కుమారుడు అప్పగింపబడతాడు, బహుశ్రమలు పొందుతాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళతాను. అవును ప్రియులారా, ఆ విధమైనటువంటి శ్రమలు ప్రభు పడినప్పుడు, ఆ విధమైనటువంటి శ్రమలు శిష్యులు పడినప్పుడు, శిష్యులు శ్రమలు పడకుండా ఉన్నారా? ఆయా స్థలాల్లో ఆయా చోట్ల కూడా వాళ్ళు సిలువ వేయబడ్డారు, వాళ్ళు గాయపరచబడ్డారు, రకరకాల శ్రమలు అనుభవించారు, దేశ దేశాలు వెళ్ళిపోయారు, ఒక్క చోట కాదు ప్రపంచం అంతా వ్యాప్తి చెందారు. ఈ విధముగా ప్రభువు శ్రమలు పడి పరలోకానికి వెళితే, శిష్యులు శ్రమలు పడి పరలోకానికి వెళితే, అందరూ కూడా శ్రమలు పడి పరమునందు ఉంటే, ప్రభువుతో ఉంటే, మనమేమిటండి లోకంలో అవి ఇవి అన్నీ కావాలి, నన్ను ఆశీర్వదించు, నన్ను గొప్పవాణ్ణిగా చేయి, నన్ను ప్రయోజకుడిగా చేయి అనేటువంటి మాట, నేను ఈ మాటలు మాట్లాడుతుంటే మీకు ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ అలా అడగటం నాతో సహా మనమందరము కూడా, అంటున్నాను నేనని కాదు, మనమందరము కూడా ప్రభు అలా శ్రమలు పడినప్పుడు, ఆ శ్రమలు కాకుండా ఆ శ్రమలు పడి పరలోకానికి వెళ్ళినప్పుడు మనలో ఒక సువార్తకు వెళితే ఎవరి చేతైనా చెప్పదెబ్బ కొట్టడానికి కొడితే బాధపడేలాగునా, లేకపోతే కాలికి ఏదైనా తగిలితే గోరు ఎగిరిపోతే బాధపడేలాగునా, ఇంకా ఏదైనా దేవుని కొరకు ఒక రాత్రి దోమలతో పడితే, అబ్బే దోమలు నిద్ర పోనివ్వలేదండి నిజంగాను అని పదే పదే చెప్పుకునేలాగునా, ఏదో గొప్పగా చెప్పుకునేలాగా అనుకుంటున్నావు. కానీ ప్రభువు పడే శ్రమలను బట్టి నువ్వు ఏనాడైనా నిద్ర లేకుండా గడిపేవా? నా కొరకే ఈ శ్రమలు అనుభవించావు ప్రభు అని కన్నీళ్లు పెట్టుకున్నావా? ప్రభువు దగ్గర ఒప్పుకున్నావా? నా పాపముల కొరకే కల్వరి శిలువలో వేలాడావు ప్రభు అని ఏనాడైనా నువ్వు ఏడ్చి నిజంగా ఆ రోజు నుంచి నేటి వరకు కూడా దేవుని వైపు నిలబడిన వాడవుగా ఉన్నావా? ఆలోచించు. అందు గురించి అక్కడ వేస్తున్నారు, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుమని ప్రభువు చెప్పారు. వారు ఆయన వస్త్రములు పంచుకోవడానికై చీట్లు వేస్తున్నారు. ప్రభువు శ్రమలు పడుతూ ఉంటే, ఆ వీపంతా నాగటి చారులా దున్నేసి ఉంటే, ఆ తలపై ముళ్ళ కిరీటం పెట్టబడి ఉంటే, ఆ 55-60 కేజీలటువంటి, ఇంచుమించు 60-70 కేజీలటువంటి ఆ దేహం ఆ 2 చేతుల మీద రంధ్రాల మీద ఉన్నటువంటి దాని మీద ఆధారపడి, ఆ 2 కాళ్ళ మీద కాళ్ళు పెట్టి పొడవాటి మేకు కొట్టినటువంటి ఈ 70 కేజీల దేహం ఆ సిలువ మేకులపై వేలాడుతుంటే, ఈ బాధను భరిస్తుంది. చేతుల బాధ, కాళ్ళు బాధ, తలపై మెదడును గుచ్చేసినటువంటి ఆ ముళ్ళ బాధ పెట్టుకొని ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. అది వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఈ మాట గురించి ఎప్పుడైనా నీ మనసులో వ్యాకులం రేగిందా? అసలు ఆలోచన చేసావా? పొద్దుటే బైబిల్ తెస్తారు కొంతమంది, ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటాయో వాగ్దానాలు. మళ్ళాను ఈరోజు వాగ్దానాలు ఏమిటో అంటే, ఆ వాగ్దానాలు చూసుకొని విరిసిపోదు. నిత్యంగా నిన్ను ఆశీర్వాదింతును, నీ కష్టార్జితాన్ని నిన్ను పెంపొందిస్తాను, నిన్ను నేను మరిచిపోను, నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. ఎంతకాలం ఈ వాక్యాలు పెట్టుకొని నిన్ను నీవు మోసపుచ్చుకొని నరకానికి వెళ్ళిపోతావు చెప్పు? ఆలోచించు. ఎంతకాలం ఈ వాక్యాలు పెట్టుకొని నిన్ను నువ్వు మోసపరుచుకొని అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నావు. అగ్నిగుండమే కేవలము శ్రమలు పడకుండా, ప్రభు కొరకు నువ్వు శ్రమించకుండా, ప్రభు ఆజ్ఞల ప్రకారం బ్రతకకుండా, ఆశీర్వాదాలు ఇచ్చేటటువంటి విధానమే నువ్వు కోరుకుంటే నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవా? ప్రభువారు ఏమంటున్నాడో చూడండి. ఆయన వస్త్రములు పంచుకోవడానికి వెళ్ళారు, ప్రజలలో పడి చూస్తున్నారు. అధికారులు ఇతడు రక్షించనే
అధికారు వీడు ఇతరులను రక్షిస్తాడట, వీడు దేవుడు ఏర్పరిచిన క్రీస్తు అయి ఉంటే తన్ను తాను రక్షించుకొనుమని ఏం చేస్తున్నారు? అపహసించారు చాలామంది. వెనక నుంచి గుద్ది, యేసే నువ్వు గొప్ప దేవుడు అంటున్నావు, దేవుని కుమారుడు అంటున్నావు కదా, సన్ ఆఫ్ గాడ్ అంటున్నావు కదా, ఇదిగో నిన్ను ఎవడు గుద్దాడో చెప్పు. మొహంపై ఉమ్మి ఊశారు, గాండ్రించి ఉమ్మి ఊశారు. ప్రభు ఏమీ అనలా. ప్రియులారా, ఆలోచించండి. అంతటా సైకిలు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరక ఇచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొని మరి ఆయనను అపహాసించిరి. యూదుల రాజు అయితే నిన్ను నువ్వే రక్షించుకో. దేవుడువా, రక్షించుకో అంటున్నాడు కదా. బయట వాళ్ళు అనేక రకాల దుష్ట శక్తులు, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా అంటున్నారండి బయట. అసలు ఎందుకని ఆయన అలా ఉన్నాడో, ఎందుకని అలా చేసి వాడికేం తెలుసు? ఆ లేఖనాల విషయాలు ఏం తెలుసు? ఆ గ్రంథంలో ప్రభు ఇచ్చిన మాటలు ఏం తెలుసు అతనికి? ఆలోచించండి. గాయమవుతుంది హృదయం. ప్రభువుని గురించి, ప్రభువుని ప్రేమను గురించి, ప్రభు శ్రమల గురించి తెలుసుకోలేని ప్రతి వాడు కూడా ఏదో వాగితే దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది కాదు. కానీ మనము బాధపడుతూ ప్రభు సన్నిధిలో అటువంటి వ్యక్తుల గురించి ప్రార్థనలు చేయాలి. అంతే, అటువంటి వ్యక్తుల గురించి ప్రార్థనలు చేయాలి. ఎప్పుడు మారుస్తావు ప్రభువా? ఎప్పుడు వారిని శ్రమలు నిజమని ఎంచుకుంటారు? నా కొరకే ప్రభువు శ్రమలు పడ్డాడనేటువంటి మాట ఎప్పుడు ఆయన నమ్ముతాడు? అటువంటి వాళ్ళు నమ్మి విశ్వసించి నిత్య జీవానికి రావడానికి కృప చూపించని ప్రార్థన చేయడమే. వాళ్ళని మనం టార్గెట్ కాదు. వారేమైనా చేయొచ్చు, దేవుని ఎరగని వారు కాబట్టి. మనము దేవుని ఎరిగిన వారము కాబట్టి మనం ప్రేమను చూపించాలి. అందుకే ఈరోజు దేవుని ఎరిగిన వారము కాబట్టే, సహించుకుంటున్నాము కాబట్టే అనేక మంది చనిపోతున్నారు. క్రైస్తవులు చనిపోతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? యోహాను సువార్త 16:33 ప్రభువైన యేసువారు యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏమండి, ఏమన్నారు? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏమన్నారు ఆయన? లోకంలో మీరు సంతోషంగా శాంతిగా అన్నిటిగా ఉంటారన్నాడు. ఏమన్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు ఏమి కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించాను. నేను లోకమును జయించాను. ఎవరు? ప్రభువు లోకాన్ని జయించాడు. శ్రమలతో కూడినటువంటి జీవితం ఆయన పొందాడు. అనేక నిందలు, అపహసించిన విధానము, ఆయన కొట్టిన విధానము, ఆయన గుద్దిన విధానము, ఆయన మేకులు కొట్టిన విధానము, తలపై ముళ్ళ కిరీటం పెట్టిన విధానము భరించాడు. ఎవరి వైపు కొరకొరా చూడలేదు, ఎవరిని కళ్ళెర్ర చేయలేదు, ఎవరి మీద విసుగు చెందలేదు. క్షమించిన ప్రభు. అందుకేమంటున్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించినాను. లోకమును జయించాడు ప్రభు. నీ కొరకు, మన కొరకు లోకాన్ని జయించాడు ఆయన. పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో నెమ్మదిగా ఉన్నాడు. నీవు నీతిమంతుడిగా ఉండలేవా? శ్రమలు అనుభవించడానికి సిద్ధపడవా? ప్రభు కొరకు కష్టాలు అనుభవించడానికి సిద్ధపడవా? ఏదైనా చిన్నదేదైనా చేద్దాం అనుకుంటే అబద్ధమాడి దాని నుండి తప్పించుకునేవాడుగా ఉంటున్నావే.
ఏదైనా కొంచెం శ్రమ వస్తుందేమో అనుకుంటే మనం అలా ఎందుకు చెప్పుకోవాలి, దేవుడికి తెలుసులే మన హృదయం ఏంటో అని అనుకుని అక్కడే నీవుగానే నీ జ్ఞానంతో నువ్వు ఇదైపోతున్నావు, కాంప్రమైజ్ అవుతున్నావు. కానీ ఏం దేవుని కొరకు నేను ఎందుకు అలా బ్రతకూడదు, దేవుని ఎందుకని చూపించకూడదు, దేవుని ప్రేమను 10 మందికి ఎందుకు తెలియచేయకూడదు, ఆయన సువార్తను ఎందుకు ప్రకటింప చేయకూడదు అనేటువంటి గురి ఉన్నావా? ఏ ఒక్క రోజైనా ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఏ వ్యక్తితోనైనా కొంచెం శ్రమ అనుభవించి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నావా? దేవుని మాటలు వింటున్నావా? చర్చికి వెళుతున్నావా? ఏం చదువుతున్నావు అనేటువంటి మాటలు, ప్రభువుని గురించి మాటలు రోజుకు ఒక్కసారి ఎవరినైనా కలిసి మాట్లాడగలుగుతున్నావా? అది ఒక శ్రమ అనుకుంటున్నావు. ఎందుకు వెళ్తాంలే అక్కడికి అనుకుంటున్నావు కానీ, ఎందుకులే అనుకుంటున్నావు కానీ అది తప్పనిసరిగా నీవు చేయాలి. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలో అసలు ఇతను ఎందుకని పడిపోతున్నాడు అనే దాని గురించి ప్రభువు చెప్పాడు. అంటే ప్రభువును గురించినటువంటి విధానము ఏమీ లేదు, అతనిలో పట్టు లేదు, శక్తి లేదు. 13వ అధ్యాయం 21వ వచనంలో అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ఏమి నిమిత్తం అన్నాడు ఇక్కడ? వాక్యము నిమిత్తము. వాక్యము నిమిత్తము శ్రమ గాని హింస గాని జరిగితే, ఇక్కడ చూడండి క్లారిటీ ఇచ్చాడు అక్కడ. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. అయితే ఎవరితను? బలముగా లేనివాడు, పేరుకు మాత్రమే క్రైస్తవుడని చెప్పుకునేవాడు, యేసు ప్రభు అంటే ఇష్టమని చెప్పేవాడే. కానీ యేసు ప్రభు వస్తే యేసు ప్రభు కోసం నిలబడేవాడు కాదు. ఏదైనా ఇబ్బందులు వస్తే, కష్టం వస్తే నిలబడేవాడు కాదు. మా అన్నం మేమే తింటాము, మా బట్ట మేమే కట్టుకుంటాము, నీ పేరు మాత్రం పెట్టి మాకు నింద తీసివేయనేటువంటి మాట యెషయా గ్రంథంలో చూస్తే ఆ మాట నాకు పదే గుర్తొస్తుంది. అందుచేత తప్పించుకునేటటువంటి విధానము ఇక్కడ ఉంది. అతడు కొంతకాలము నిలుస్తాడు. ఎవరు? బలముగా పాటలు పాడతాడు, బలముగా వాక్యం చదువుతాడు, ప్రతి దాని వాక్యాలు, ప్రతి దాంట్లో కొటేషన్స్ అన్నీ చాలా ఉంటాయి. డౌట్లు క్లియర్ చేసుకుంటాడు, సమృద్ధిగా ఉంటుంది, కుటుంబం నడుస్తూ ఉంటుంది. సువార్తకు వస్తావా అంటే రాను అంటాడు. పలానా చోట దేవుని పని ఉంది, అక్కడ పత్రికలు పంచుదాం వస్తావా అంటే రాను అంటాడు. ఎందుకంటే అవమానం, లేదంటే ఏదో అవుతుంది, అందుగురించి అక్కడ రావాల్సిన పని లేదు అంటాడు. గుర్తు చేసుకోనండి. అందుచేత అతనిలో ఏమ లేదన్నాడు ఇక్కడ. మొదటి మాట వేరు లేదు, అతనిలో వేరు లేదు. మరి తుఫాన్ వచ్చింది కదా, తుఫాన్ వచ్చినప్పుడు కొన్ని చెట్లు పడిపోయాయి, కొన్ని చెట్లు పడలా. ఇప్పుడు మన సెంటర్లో చూస్తే అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నేను ఆ రోజు పొద్దున వెళ్తూ ఉంటే అది బలంగానే ఉన్నట్టుగా ఉంది చెట్టు, వేరులో నుంచి కింద నుంచి ఇలా లేచి పడిపోయింది మొత్తం అంతా. వేరుల దగ్గర నుంచి లేచి పడి, అంటే బలహీనమైన చెట్టు. అది ఇక్కడ అంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడంటే వేరు లేరందున, వేరు లోపలికి దిగరందున ఏమైపోతున్నాడు అతను? శ్రమ వస్తే, కష్టం వస్తే ఏమైపోతున్నాడంటే వదిలేస్తున్నాడు. ప్రభు ఎవరో నాకు తెలియదు, ప్రభు ఎవరో నాకు తెలియదు, అంతే. అభ్యంతరపడును అన్నాడు. అభ్యంతరపడేటటువంటి వాళ్ళు దేవునికి కావాలా చెప్పండి? దేవునికి కావాలా చెప్పండి? మన క్రికెట్లో ఎవడొక సిస్టర్ ఆవిడ చెప్పింది ఏమనంటే, జీసస్ కృప వల్ల నేను ఈ మ్యాచ్ గెలిచాను అంటే పెద్ద సంచలనం అయిపోయింది కదా. నేను ప్రభువుని అంటే ఆమె క్రిస్టియన్ అని అందరికీ తెలిసిపోయింది. ఆమె బలమైనది, దేవుని కొరకు బ్రతికేది కాబట్టే నేను పలానా క్రీస్తు ప్రభువు ద్వారా ఈ మ్యాచ్ గెలిచాను, ఆయన తోడు, ఆయన దీవెన ఉండబట్టే నీ అన్నది. ఈరోజు ఎంతమంది అసలు అతని పేరు క్రిస్టోఫర్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఉంటే
ఆ సర్టిఫికేట్స్లో మార్చేసుకొని ఇంకొక రకంగా మార్చుకునే విధానం ఉంటుంది కదా. ఎందుకో తెలుసా? ఉద్యోగాలు రావను, లేకపోతే ఏదో చేయరు. ఏమి శ్రమ అనిపించేటటువంటి విధానం మనకు. బాధపడవచ్చు చాలామంది. కేవలం మార్చుకోలేని విధం. కాబట్టి చాలా బాధాకరం. అందుగురించి ఇవి చూస్తూ ఉంటుంటే బాధ అనిపిస్తుంది. మత్తయి సువార్త 11:6 చూడండి, ఏమన్నాడు? ప్రభు అయిన వారు యేసు వారు ఏమంటున్నాడు? నా నిమిత్తమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఎవరు? ప్రభు నిమిత్తమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. అభ్యంతర పడుతున్నావా? అభ్యంతర పడుతున్నావా? చాలామంది నమ్ముకున్నామంటారు, బాగానే ఉంటుంది. కానీ దేవుని వైపు రండి, చర్చిలో కూర్చోనండి, దేవుని మాటలు వినండి అంటే అంతవరకు రాం, అంతవరకు వద్దు. అందుకే ఇక్కడ నా నిమిత్తమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. అందుకే మీలో ఏమి లేదంటే వేరు లేదు. వేరు అంటే వాక్యమే. వాక్యమే. ఏమి లేదు మీలో, వేరు లేదు, ఆ వాక్యం లేదు. ఆ వాక్యము లేదు కాబట్టి, నిలబడి లేదు కాబట్టి, పట్టుకొని లేదు కాబట్టి, లోకము మీలో ఉంది కాబట్టి, 100కి 100% లోకమే మీలో ఉంది కాబట్టి మీరు పడిపోయేవారిగా ఉంటారు. శ్రమ వస్తే పడిపోతారు. ప్రభు శ్రమలు తలుచుకుంటే, ఆ దేవుడు శ్రమలు గొప్పపడ్డాడు, చాలా ఆయన కల్వరి శిలువలో వేలాడాడు, చాలా శ్రమలు పడ్డాడు ప్రభువా అంటావు. కానీ నీకు శ్రమలు వస్తే మాత్రం దేవుడు ఎవరో నాకు తెలియదు అంటావు. ఐదవ అధ్యాయం యోహాను సువార్త 38 చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు అన్నాడు. మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు అన్నాడు. ఇందాక చదువుకున్న మాటలో మొదట ఏమన్నాడు? మత్తయి సువార్త 13:21 అయితే అతనిలో వేరు లేనందున అన్నాడు. అతనిలో వేరు లేనందున. ఇక్కడేమన్నాడు? అతనిలో వాక్యము లేనందున. వాక్యము నిలిచి ఉండలేదు. వాక్యము నిలిచి ఉంటే సిగ్గుపడతావా? వాక్యము నిలిచి ఉంటే సిగ్గుపడతావా? పిల్లలు పత్రికలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. నేను వాళ్ళని చూస్తూ ఉంటాను, వ్యాన్లో కూర్చొని ఉంటాను కదా, లోపల చూస్తూ ఉంటాను. ఆ డానియల్ రాజు మంచి చక్కగా చదివి ఆయన కాన్వెంట్ నడిపిస్తూ స్కూల్ మేనేజ్ చేస్తున్నాడు. ఆయన కూడా వస్తున్నారు. అంత చదువుకొని అంత ఒబీడియంట్గా ఉండి పత్రికలు పంచుకొని ఏ సువార్త మారడం, ఏ ప్రార్థన మారడం, అలాగ అటెండ్ అయిపోతాడు. అంత బిజీగా ఉన్నా స్కూల్ నడిపిస్తూ, స్కూల్ కరస్పాండెంట్ కొంటూ నడిపిస్తూ పత్రికలు పట్టుకొని ఇంటింటికి వెళ్ళి బ్రతిమలాడి ఏడుస్తున్నాడంటే అది ప్రభు ప్రేమ. ఆలోచించండి. అటువంటి వాళ్ళు చదివిన వారు, జ్ఞానం ఉన్న వాళ్ళే వచ్చి ఏం చేస్తున్నారు? పత్రికలు ఇస్తున్నారు, ప్రభువుని చూపిస్తున్నారు, ప్రభు కోసం శ్రమలు పడుతున్నారు, ప్రభు కోసం కాలాన్ని, సమయాన్ని వెచ్చిస్తున్నారు. అప్పుడు శ్రమ కొరకు ఎదురు. అందుకే వారు ఏముంది? వారిలో వాక్యము నిలిచి ఉంది. వాక్యము నిలిచి ఉంది. ప్రసంగి గ్రంథంలో చూడండి, ఒక మాట అంటాడు. ఆ మాట చాలా గొప్పగా ఆలోచింప చేస్తుంది. చూడండి 10వ అధ్యాయంలో 15వ వచనంలో, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో, ఊరుకు పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసముల చేత ఆయాసపడుదురు. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై అంటే ఏంటి? వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి తెలియదు, వాడి గమ్యం ఏమిటో వాడికి తెలియదు, ఎందుకో ప్రయాసపడుతూ ఉంటాడు. ఊరికి పోయే త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఏమంటున్నారు? ఆయాసపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నావు? ఎందుకు పరిగెడుతున్నావు? ఎందుకు సమకూర్చుకుంటున్నావు? ఎందుకు ఎలా చేస్తున్నావో ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని వాడవో లేక బయట వాడవో, అంటే లోకంలో ఉన్నవాడవో అర్థమవుతుంది.
దేవుని కొరకు శ్రమలు పడనివాడు ప్రతి వాడు కూడా దేవుని వాడు కాడండి. దేవుని వాడు కాదండి. ప్రియమైన వారులారా, దేవుని కొరకు డబ్బులు హెచ్చించలేని వాడు కూడా ఎంతో ఉంటది, దేవుని పని కొరకు డబ్బు ఇవ్వలేడు. ఒక సేవకుడిని పోషిద్దామని అనుకోలేడు. ఒక చోటకి దేవుని యొక్క సువార్తను పంపించి అక్కడ పత్రికలు పంచి దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభువులోకి నడిపించాలనేటువంటి ధ్యాస కలిగిన వాడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో అంటాడు 10వ అధ్యాయం 32వ వచనంలో, హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 32వ వచనంలో ఏమని వాక్యం సెలవిస్తుందో చూడండి. మీరు వెలిగింపబడిన తర్వాత పిమ్మట, అంటే మీరు రక్షించబడిన పిమ్మట, మీరు బాప్తిస్మం తీసుకున్న పిమ్మట మొదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకము తెచ్చుకొనండి. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకము చేసుకోరండి. శ్రమలతో కూడిన మొదటిలో బాగా శ్రమలు పడ్డావు, బాగా దేవుని పని చేసావు, తరువాత చల్లబడిపోయావు. లేకపోతే మొదట పూర్వం ఉన్నటువంటి భక్తులు, దేవుని యందు విశ్వాసంగా ఉన్నటువంటి వారు, అటువంటి వారిని చూడండి. అటువంటి వారిని చూడండి. ఎందుకని చల్లబడిపోతున్నావు? అరే, ఇక్కడే వాక్యం వింటున్నావా? ఇక్కడే మంట వస్తుందా? నేను అలా ఉండాలనుకుంటున్నావా? ప్రభు కొరకు ఏమైనా చేయాలని అనుకుంటున్నావా? బయటికి వెళ్ళగానే లోకస్తులతో కలిసి లోకముతో మమేకమైపోతున్నావే. నువ్వు ఏమి దేవుని పని చేస్తావు? అప్పుడేనా? ఆ ప్రభు పని చేసేటప్పుడేనా? ఆ ప్రభు పని దాటిపోతే, ఆ ప్రభు సన్నిధి దాటిపోతే, లోకస్తులతో కలిసిపోయి, లోకంలో కలిసిపోయి ఎంజాయ్ చేసేటటువంటి విధానం నీకు న్యాయమా చెప్పు? న్యాయమా చెప్పు? మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినాలని గుర్తు చేసుకోనండి. అవును ప్రియులారా, అబ్రహామును గుర్తు చేసుకోనండి, మోషేను గుర్తు చేసుకోనండి, పౌలును గుర్తు చేసుకోనండి, యోబును గుర్తు చేసుకోనండి. అనేక మందిని వాళ్ళ గురి కలిగి మనం ఉండాలండి. వాళ్ళు ఎలా బ్రతికారో, ఏ విధమైనటువంటి జీవితాన్ని చూపించారో అది చూపించాలి. పౌలు గారు అంటాడు తిమోతితో అంటాడు పౌలు గారు, నా నిజమైన ప్రియకుమారుడా తిమోతి, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. దేవుని పని చేస్తున్నావు, బలముగా చేస్తున్నావు, యవనస్తుడు నువ్వు, మంచి బాగా ఉంది నీ పని, అందుకే నేను చెప్పే మాట కూడా విను అని చెప్పి 2వ తిమోతికి రాస్తూ 3వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు. 3వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నాడు, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించేవారు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించేవారు ఏమంటున్నాడు? బ్రతుకనుద్దేశించేవారు అందరూ ఏమన్నాడు అక్కడ? హింస పొందుతారు. హింస పొందుతారు. స్వాత జరుగుతుందా? ఇక్కడేనా? ఇక్కడే. పత్రికల మీడియాలకి ఇతనే ఇస్తున్నాడా? ఇతనే. ఆ గేట్లు బద్దలు కొట్టండి, ఈ బద్దలు కొట్టండి, అది బద్దలు కొట్టండి, కారుకి చెత్త కొట్టండి, అది చెత్త కొట్టండి, వేసేయండి. గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించదు. అందరము బోరును కూర్చొని మూలుగుతూ అక్కడ ఉండవలసిందే తప్ప యాక్షన్ తీసుకునే విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అటువంటి దినాలు వస్తాయి, అటువంటి దినాలు వస్తాయి, అందులో అనుమానం లేదు. సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉంటేనే క్రైస్తవుడు, సిద్ధంగా ఉంటేనే క్రైస్తవుడు అంటున్నారు. బద్దలు కొట్టేస్తాం బయటికి వెళ్తుంటే. ఇప్పుడు ఫోన్లు చేసామంటే మొత్తం అంత బదలు, ఇక్కడి నుంచి కదలలేరు. మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించే వారందరూ హింస పొందుతారు, హింస పొందుతారు, శ్రమలు పడతారు అని ఇంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే
అసలు దేవుని గురించి ఒక గుడి కట్టుకొని అందులోనే ఉండి అందులోనే నువ్వు స్తుతిస్తూ గనపరుస్తూ అసలు రక్షణ అంటే ఏంటో తెలియకుండా మనం ఆశీర్వదించబడ్డాం అంటూ నిన్ను నీవు మోసపుచ్చుకొని పరలోకాన్ని మూసుకోవద్దు సహోదరుడా. పరలోకాన్ని మూసుకోవద్దు, పాతాళానికి ఓపెన్ చేసుకోవద్దు, పాతాళాన్ని ఓపెన్ చేసుకోకు. పరలోకాన్ని మూసుకొని పాతాళాన్ని ఓపెన్ చేసుకోకు. దేవుని వైపు చూడు, తేటగా చూడు, సూటిగా చూడు. అందుకే 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త ప్రభువారు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతించకుడి. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఏమి మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతించకుడి. మీకేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడను. ఏమి చెప్పాలో ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడుతుంది. ఆ గడియలోనే మీకు ఏమి చేయాలో ప్రభువే చేస్తాడు. ఏమి ఇవ్వాలో అది ప్రభువే ఇస్తాడు. ఏమి సిద్ధము చేయాలో చేస్తాడు. కొన్ని దేశాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి లేదు. శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. కాళ్ళు చేతులు వెనక్కి విరిచేస్తారు, కుట్లో పడేస్తారు, రకరకాల హింసలు పెడతారు, మూత్రం తాగిస్తారు, ఏం చేయరు, రకరకాలైన హింసలు. ఎందుకో తెలుసా? యేసును నమ్ముకున్నందుకు. నువ్వు ఏదో దొంగతనం చేసిన వాడికి ఇంకొకటి చేసిన వాడికి శిక్ష అంటే వేరు. అయితే యేసును నమ్మిన వాడి యేసుకి ఎందుకు శిక్ష వేశారు? అసలు యేసుకు శిక్ష ఎందుకు వేశారు? ఆయన ఏం చేశాడనే శిక్ష అదంతే. దేవుడు లోకాన్ని జయించాలంటే ఆ శిక్షను ఆయన అనుభవించాలి. పాపులమైన మనమందరి కొరకు రక్షణ కావాలి అంటే నీతిమంతుడైనటువంటి ప్రభు పరిశుద్ధ రక్తము చిందించాలి, అంతే. దట్స్ ఆల్. ఆ పరిశుద్ధ రక్తం చిందించబడితే మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుంది? పవిత్రునిగా చేస్తుంది. ఇది వాస్తవం, ఇది నమ్మాలి. అది ఇంకా తెలియకపోతే ఎంతకాలమైనా అది అలాగే ఉంటుంది. మరణమైన తర్వాత బట్టబయలయ్యే సంగతులు మీకు అప్పుడు అనిపిస్తాయి. మరణమయ్యేటప్పుడు బట్టబయలయ్యే సంగతులు అప్పుడు మీకు అనిపిస్తూ ఉంటాయి. అందుకే జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. డానియేలు గ్రంథంలో అక్కడ ఉన్నటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? డైరెక్ట్ అయ్యారా? దాక్కున్నారా? షడ్రకు మేషకు అబేద్నెగోలు దాక్కున్నారా? షడ్రకు మేషకు ఆ నెబుకద్నెజరు రాజు చేయించినటువంటి ఆ బంగారు ప్రతిమ, ఆ దోరాయి అనే మైదానంలో ఆ బంగారు ప్రతిమ, పెద్ద ప్రతిమను చేస్తే అప్పుడు చెప్పారు నెబుకద్నెజరు రాజా, మీ ఆస్థానంలోనే ఉన్నారే ముగ్గురు, ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలు, వాళ్ళు మీ బంగారు ప్రతిమకు నమస్కారం చేయనంటున్నారు. మొత్తం అందరూ వస్తున్నారు కానీ వారు చేయనంటున్నారు. ఆ షడ్రకు మేషకు అబేద్నెగో రా, ఏంటి? వాళ్ళని పిలిచాడు, వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి? అవును రాజా. అక్కడ అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? అక్కడ అంటున్నటువంటి గొప్ప మాట దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో ఇవి ఉన్నాయి. ఏమంటున్నాడు తెలిసారు? ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వవాలనే చింత మాకు లేదు అన్నారు. ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వవాలనన్న చింత మాకు లేదు. నడికేస్తావు, పాతాళంలో పడేస్తావు, అగ్గిగుండంలో పడేస్తావు, ఏం చేస్తావు నీ ఇష్టం. మేమైతే ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చెయ్యముగాక చెయ్యము, చెయ్యముగాక చెయ్యము. ప్రియమైన సహోదరుడు ఆలోచన చేయి. చూసారా?
అప్పుడే ఎంత చైతన్యమో, అప్పుడే ప్రభువు కొరకు దేవుని కొరకు బ్రతకాలనేటువంటి యోచన షడ్రకు మేషకు అబేద్నెగోల్లో ఎలా వచ్చిందో చూడండి. ఇందు గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. ఇంకా ప్రభు ఆ ప్రకారముగా అనేక విషయాలు ఆయన చెప్పాడు, అనేక విషయాలు చెప్పారు. అలాగే మన పౌలు గారి విషయాల్లో కూడా ఆయన ఏం చేశాడు? ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? అనేక శ్రమలు పెట్టాడు. ఎవరిని? క్రైస్తవులు. జుట్టు పట్టుకు లాక్కుపోయాడు, కొరడాలతో కొట్టాడు, రకరకాలని వేదన గురి చేశాడు సౌలు. అయితే అక్కడ ఆ విషయంలో అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ మాటలు చూడండి. అందుకు అటువంటి స్థలంలో యేసు సౌలును పట్టుకున్నాడు, క్రింద పడేశాడు, కళ్ళు కనబడకుండా ఒక చోట పడి ఉన్నాడు. అంత అల్లరి చేస్తున్నటువంటి సౌలుని దేవుడు పట్టుకున్నాడు, పడేశాడు, ఒక మూలను కూర్చోబెట్టాడు. మూలను కూర్చోబెట్టి అననీయతో మాట్లాడుతున్నాడు. అననీయ, పలానా చోట సౌలు ఉన్నాడు, అతను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అతని కొరకు ప్రార్థన చేయండి. అదేమిటి ప్రభువా, అతను మన సంఘాలని హింసించాడు, మన వాళ్ళందరూ ఇలా చేశాడు. ముందు నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి, నేను చెప్పింది నువ్వు చేయి. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందుకు ప్రభు, అననీయ నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింప చేయవలనో నేను అతనికి చూపుదునని అతనితో. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది, మనం కంక్లూడ్కి రావాల్సింది ఏంటి? మనం తెలుసుకోవాల్సింది, యేసును నమ్ముకుంటే శ్రమలు వస్తాయి. ఇది ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. అర్థమైందా? యేసును నమ్ముకుంటే ఇజ్రాయిల్ వెళ్తాడని కాదు, యేసును నమ్ముకుంటే లండన్ వెళ్తాడని కాదు, యేసును నమ్ముకుంటే అమెరికా వెళ్తాడని కాదు. యేసును నమ్ముకుంటే శ్రమలు వస్తాయి. ఇది చెప్పాలి సంఘంలో. యేసు ప్రభువును నమ్ముకుంటే శ్రమలు వస్తాయి. ఎందుకు శ్రమలు వస్తాయో తెలుసా? నువ్వు అబద్ధమాడవు, అందుచేత నిజమే చెబుతావు, దానితో నీ శ్రమ వస్తుంది. ఏదున్నా ప్రతిదీ నిజమే చెబుతావు, అందుకే శ్రమ వస్తుంది. ఎవరైనా నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర 500 ఉన్నాయి, నా దగ్గర 200 ఇమ్మని అడుగుతాడు, లేదని నువ్వు చెప్పలేవు, కాబట్టి ఏమంటావు? ఇదిగో సరే, ఇదిగో తీసుకెళ్ళని అంటావు. శ్రమ వస్తుంది. ప్రతిదీ కూడా అంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా మనసులోది. ఎందుకంటే ప్రభువు నీలో ఉన్నాడు కనుక. ఎవరున్నారు నీలో? ప్రభు ఉన్నాడు కనుక. కాదని అనలేవు, చెప్పదని అనలేవు. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం, దేవుని కొరకు శ్రమలు పడాలి, దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు మనం విస్తీర్ణం చేయాలి, ప్రభుని మహింపరచాలి. అందుకే ఆయన వెళ్ళు, అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించడానికి నేను ఏర్పరచుకున్నా. అయితే ఇంకా పౌలైన తర్వాత శ్రమలు పడ్డా, సుఖపడ్డా? ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో. ఇంకా ఆయన శ్రమలు వర్ణింపలేము మనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను అతనికి చూపుదునని అతనితో. ఎన్ని శ్రమలు అనుభవింపవలనో అన్నాడు. ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత డబ్బు సంపాదిస్తాడో చూడు, నన్ను నమ్ముకుంటే అన్నాడా ప్రభు అక్కడ. ఎంత గొప్పవాడవుతాడో చూడు అన్నాడా ప్రభు అక్కడ. అందుకే ఓల్డ్ టెస్ట్మెంట్లో మాటలన్నీ తీసుకొచ్చి మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, అది ఇశ్రాయేలీయులకి ఇచ్చింది. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా ఇశ్రాయేలీయులదే, మీది కాదు, మనది కాదు. వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు అంతే అవి. నువ్వు ఇలా చేస్తే, ఇలా నడిస్తే నిన్ను ఇలా ఆశీర్వదిస్తాను, నువ్వు ఇది విడిచిపెడితే అప్పుడు ఇలా చేస్తే ఇలా చేస్తాను.
మనం పిల్లలుగా చెప్తాం చూడండి, ఇదిగో ఇది చేస్తే నీకు అది కొనిస్తాను రా, నువ్వు ఇలా చేసావనుకో, ఇప్పుడు పాస్ అయ్యావనుకో నీకు మంచి ఇది కొనిస్తాను అని చెప్పేసి ఏదో గిఫ్ట్ అంటాం. ఆ దానితో వాడు పట్టుబట్టి చదువుకొని పాస్ అయ్యి ఆ గిఫ్ట్ కోసం చూస్తాడు. అప్పుడే ప్రభు అయితే ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. ఏంటి? రక్షణ ఇచ్చాడు. ఆయన్ని రక్షణ ఇచ్చాడు. నీ కొరకు నా కొరకు శ్రమలు పడ్డాడు, కల్వరిశిలలో వేలాడాడు. అందు గురించి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుమని ప్రార్థన చేశాడు. అసలు అర్థమవుతుందా? ఎందుకని అలా ఉండాలి? వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అనే ప్రార్థన. ఎన్ని శ్రమలు అనుభవించాలో అతనికి నేను చూపిస్తాను. ఇక్కడ కూడా అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 40-42 వచనాలు చూడండి. అక్కడ దేవుని యొక్క వాక్యము బోధించకూడదని చెప్పారు పౌలు శీలను. చూడండి, ఇక్కడ అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమున బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. యేసు నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడవలసిన వలన వారు సంతోషించుచు మహాసభ నుంచి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటికును మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఎన్ని శ్రమల్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? శ్రమల్లో కూడా యేసు క్రీస్తు ప్రభువుని ప్రకటిస్తున్నారు. పౌలు శీలను కొట్టి పడేస్తే మీరు బోధించకూడదని బొండల చుట్టూ అనిపించి లోపల పడేస్తే, సెల్లో పడేస్తే లోపల ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ బాధలతో ఏం చేస్తున్నారమ్మా? పాటలు పాడుతున్నారు. ఖైదీలు జైల్లో పడేస్తే వీళ్ళేమో పాటలు పాడుతున్నారు పౌలు శీలలో. ఖైదీలు ఏం చేస్తారు? వింటున్నారు. అంటే పాటల ద్వారా కూడా సువార్త అక్కడ చూసారా? పాటల ద్వారా కూడా సువార్త ప్రకటిస్తారు. సువార్త ఆగడానికి వీల్లేదు. శ్రమలలో కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ కాలికి బండలు వేశారు, ఒళ్ళంతా హోనంగా ఎరగొట్టేశారు, కొట్టేశారు, పడేశారు. ఆ లోపల పడేసిన తర్వాత కూడా మూలుగుతులేదు, బాధలు పట్టడం లేదు. అక్కడ పాటలు పాడుతున్నారు, ఖైదీలు వింటున్నారు. అది దేవుని కొరకు బ్రతకడం అంటే ప్రభు కొరకు చూపించడం, ప్రభువుని చూపించడం. ఒక సహోదరుడు నాకు మన ఎదురయ్యి అక్కడ మునిగిపోయింది, వర్షం వచ్చి మునిగిపోయింది. మునిగిపోయితే నా బండి వాటర్ అందులోకి వెళ్ళిందేమో, ఆ కయ్యలో పడిపోయి ఆగిపోయింది. ఆగిపోయిందని జస్ట్ నడిపించకుండా వెళ్ళి అక్కడ ఆగాను. అక్కడ ఆగేసరికి వందనాలండి అన్నాడు ఒక ఆయన వచ్చి. ఆయన ఎవరు నాకు తెలియదు. అప్పుడు తెలిసి అప్పుడు చెప్తున్నాడు, మట్టబొర్రండి మాది, ఇక్కడ మీ ఇంటి దగ్గర పాపనిచ్చారు కదా మాకు. అవునండి. అప్పుడు అక్కడ చేస్తున్నది మీ వాక్యం చాలా బాగుంటుంది. ఇంకా ఇంచుమించు ఒక అరగంట సుమారు ఆయన నేను ఆ పడిన విధానము, ఆ గెంటుకు వచ్చిన విధానం, ఇప్పుడు స్టార్ట్ అవుతుందా లేదా, బండి ఏమవుతుంది, ఎవరికి ఫోన్ చేయాలి, పీటర్సన్కి ఫోన్ చేయాలా, ఏసుపదాలకు ఫోన్ చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి ఇప్పుడు అని చెప్పేసి అనుకుని లోపల ఆయన వచ్చి మాట్లాడు. ఇంచుమించు అరగంట సుమారు ఆయన అక్కడే నిలబడి సత్యాన్ని గురించి మాట్లాడుతూ అనేక విషయాలు ఆయన చెబుతూ, ఆయన బలపడుతూ, నన్ను చెబుతాను చెప్పుడు. సరే జాగ్రత్తగా వెళ్ళండి, నేనైతే అక్కడ పడ్డాను, అది దిగిపోయింది, అక్కడ నీరు ఫుల్గా ఉంది కదా, కనబడడం లేదు అని చెప్పి ఆయన చెప్పినాడు. సరేలే అని చెప్పేసి ఆయన జాగ్రత్తగా వెళ్తానని చెప్పేసి అన్నాడు. జస్ట్ నేను అలాగని స్టార్ట్ అయిపోయింది బండి. అంటే అంతసేపట్లో కొంచెం ఆరింది, బండి స్టార్ట్ అయిపోయింది. ఎవరికి ఫోన్ చేయవసలా. అక్కడ ఏ శ్రమైనా ఏ ఇబ్బంది అయినా పడ్డామో అక్కడ ఇంకా అది కూడా అనుకున్నాం. ఇక్కడ మీరు వస్తారని, దేవుని యొక్క వాక్యం ఇక్కడ కూడా మనం మాట్లాడుకుంటామని దేవుడు అరేంజ్ చేశాడు. అది దైవ సంకల్పమే. అందుగురించి దేవుని మాటలో అంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడే విధానం, అది ఏ సమయమైనా ఏదైనా ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం నిరాకరించకూడదు, త్రోసివేయకూడదు. ప్రభా నేను రెడీ. కాబట్టి అట్టి రీతిగా అందుకే ఇక్కడ ఏమంటున్నాడు,
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. పౌలు గారు ఏమంటున్నాడు? ఇన్ని శ్రమలు అనిపించినటువంటి పౌలు గురించి అనుకుంటున్నాం కదా. ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అవును, ఒక్కొక్కసారి బలహీనత వస్తుంది. పనిచేసి అలసిపోయినప్పుడు, లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు బలహీనత వస్తుంది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను అంటున్నాడు ఇక్కడ. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవాలలోను నేను ఏం చేస్తున్నాను? సంతోషించుచున్నాను. సంతోషించుచున్నాను. ఇరుకుల్లోనంట, ఇబ్బందుల్లోనంట, కష్టాల్లోనంట, అన్నిటిలో కూడా ఏం చేస్తున్నాడంటే ఈయన సంతోషిస్తున్నాడట. సంతోషిస్తున్నారా? ఇరుకుల్లో సంతోషిస్తున్నారా? ఇబ్బందుల్లో సంతోషిస్తున్నారా? కొన్నేళ్ల క్రితం, ఇంచుమించు 20 సంవత్సరాలు అయిపోతుంది, 20 సంవత్సరాలు పైనే అవ్వచ్చు, మొగలుతూరు, నేను ఎప్పటికీ మర్చిపోను. ఒక సహోదరుడి ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ ఇల్లు అట్లాగా ఉన్నది, దడి బాగా పూరిల్లు, చాలా చిన్నగా, అంటే అంటే ఊడిపోతున్నట్టుగా ఉంది ఇల్లు. అప్పుడే ఒక ఆయన వచ్చాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు, చక్కగా ఉన్నాడు, పంచి కట్టుకున్నాడు, వచ్చాడు, వేసాడు. ఆ సైకిలు డొక్కు సైకిలే. అలా కూర్చున్నా. ఆ ఇల్లు స్పష్టంగా కాపాడుతుంది. నేను ఎత్తులో ఉన్నాను కాబట్టి, ఇంటికి వచ్చిన ఫ్రెండ్ ఇంటికి వచ్చాను కాబట్టి ఇల్లు స్పష్టంగా కాపాడుతుంది. వచ్చాడు. ఆ కుర్చీ వేసిందమ్మా, కుర్చీ ఉంది అక్కడ. ఆ కుర్చీ ఎన్ని కుట్లు ఉన్నాయో దానికి, అంటే ఆ కుర్చీ చిరిగిపోయినప్పుడల్లా ఏదో కుట్లేసి దబ్బడ వేసి కుడుతున్నాడు. అట్లా ఉన్నటువంటి కుర్చీ, అది కూడా అటు ఇటు ఊగుతున్న కుర్చీ. అప్పుడు వచ్చి ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అమ్మ లోపల నుంచి వచ్చింది. లోపల నుంచి వచ్చి ఇచ్చింది. అవేవో మంచిగో మంచినీళ్ళో తెలియదు. తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నిస్పృహ. అప్పుడు అడిగాను, ఏంట్రా అది అని అడిగితే, ఏదో ఊరూరల్లో సేవని తిరుగుతూ ఉంటాడరా ఏదో చెప్పేసి అని చెప్పుకొచ్చాడు. మరి ఏంటి అంటే, కొడుకులు అందరూ కూడా ఉద్యోగాలు గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళంట రక్షణలోకి రాలేదంట, ప్రభువుని నమ్ముకోలేదంట, మాకు మీకు సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు. అందుగురించి ఈ సైట్ అంతా వాళ్ళదే, కానీ ఇతను చూడటానికి కానీ ఇతను రావడానికి కానీ ఎవరు రారు. ఒకవేళ అది ఏమైనా కావాలని ఇచ్చినా ఇతను తీసుకోవడం. ఇదిగో ఎంత డబ్బైనా దిగో అని అంటే, నాకు అవసరం లేదు మీది, మీరు రక్షణలోకి రండి, ప్రభువుని నమ్మండి, అప్పుడే. ఎంత గొప్ప విశ్వాసి, ఎంత గొప్ప విశ్వాసి. అయితే నాకు వెంటనే గుర్తొచ్చింది, మరి మా నాన్న పని చేస్తున్నాడు కదా, దేవుని పని చేసేవాడు కదా ఆయన అనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్నాను. అప్పుడు మా నాన్నగారు ఉన్నారు, ఉండే టైం అది. ఆ విధంగా వెళ్ళి అక్కడతో ఆయనతో సంభాషించినప్పుడు ఆయన ఏదో నాకు తెలిసింది, ఏదో చేయగలిగితే ఆయన నిరాకరించిన, మా నాన్నగారు సేవకుడేనండి కాబట్టి నేను చూశాను అని చెప్పి, అదే మళ్ళా తర్వాత నేను ఏదో కొన్నాళ్ళకు వెళ్ళేసరికి ఆవిడ లేరు, ఆవిడ పోయిన తర్వాత ఆయన లేడు. అదంతా కూడా సాఫీ అయిపోయింది, ప్లేన్ చేశారు. గ్రాండ్గా మాత్రం భోజనాలు పెట్టారంట, మొత్తం అందరికి పిలిచి. ఇద్దరిద్దరు ఒక నెలలోనే చనిపోయారట. చూసారా, దేవుని కొరకు కుమారుల్ని, కుమార్తెల్ని, మనవల్ని అన్నిటినీ వదులుకున్నాడు. ప్రభువు కొరకే బ్రతికాడు, ప్రభువు కొరకే మరణించాడు. మీదేమీ అవసరం లేదు నాకు, కేవలం ఏమన్నాడు, మీరు రక్షణలోకి రాలేదు కాబట్టి మీది నాకు ఏమి. చూసారా ఎంత గొప్ప పనివాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. అందుకే మనము ప్రభువు కొరకు శ్రమలు అనుభవించాలి, ప్రభువు కొరకు శ్రమలు అనుభవించాలి. లుస్త్రలో ఆయన అంటున్నాడు చూడండి, ఆ లుస్త్రలో ఈకొనియా, లుస్త్రా, అంత్యోకలకు అక్కడ ఉన్నటువంటి శిష్యుల దగ్గరకు వచ్చి పౌలు గారు ఏమంటున్నాడో చూడండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో, శిష్యులను మనసులను దృఢపరిచి, శిష్యులను మనసులను దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవలననియు,
శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనను వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు అనుభవించి ఎక్కడ ప్రవేశించాలి? దేవుని రాజ్యంలో. దేవుని రాజ్యం ఊరికే రాదు కదా. దేవుని రాజ్యం ఊరికే రాదు. అది ఎవడో యాడ్ చేస్తుంటాడు కదా, డబ్బులు ఊరికే రావు అంటాడు కదా. శ్రమలు పడాలి డబ్బులు సంపాదించాలంటే. ఇక్కడ అంటున్నాడు దేవుని రాజ్యం ఊరికే రాదు. ఏం పడాలి? శ్రమలు పడాలి. దేవుని కొరకు శ్రమలు పడాలి. దేవుని కొరకు శ్రమలు పడాలి. అందుకే శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసంగా నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలని వారిని హెచ్చరించిరి. ఎవరు? పౌలు గారు. లుస్త్రలో వాళ్ళకి, ఈకోనియలో వాళ్ళకి, అంత్యోకియలో ఉన్నటువంటి శిష్యులకు ఆయన హెచ్చరిస్తున్నాడు. అందుకే ప్రియమైన వారులారా ఆలోచన చేయండి. దేవుని కొరకు బ్రతకండి. దేవుని కొరకు సిద్ధపడండి. ప్రభు కొరకు కష్టపడండి. ఆయన శ్రమలు అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలి. లగ్జరీ అనుభవించడానికి కాదు, శ్రమలు అనుభవించాలి. దేవుడు అదే కోరుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు సుఖం కొరకు, డబ్బు కొరకు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 11-12 చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసకవద్దు. తన తండ్రి తనకి ఇష్టమైన వారిని గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని ఏం చేస్తాడు? గద్దిస్తాడట. దేవుడు ప్రేమించే వారిని ఏం చేస్తాడట? గద్దిస్తాడట. అందుగురించి శ్రమలను నువ్వు ఇష్టపడు. ప్రభువు కొరకు పడే శ్రమలను నువ్వు ఇష్టపడు. అందుకే నిన్ను చాలా ఇబ్బంది పెడతాడు. క్రైస్తవుడు అనేవాడిని చాలా. యోబు గారు శ్రమలు పడలేదా? ఎటువంటి శ్రమలు పడ్డాడు? చెప్పనలవి కాని శ్రమలు. అసలు ఎవరో నిలవలేరు. అలాగైతే పుటమి వేశాడు. పుటమి వేసినట్లే. నావాడా నీవాడా తేల్చుకుందాం. సాతానుతో అన్నాడు, నావాడో నీవాడో తేల్చుకుందాం. నీవు నిష్కారణముగా అతడు ప్రేరేపించినాను, అతను యథార్థతను విడిచిపెట్టలేదని సాతానుతో అంటున్నాడు, అపవాదితో అంటున్నాడు ప్రభు. అతను యథార్థతను విడిచిపెట్టలేదు. అందుకే అతను ఆశీర్వదించబడ్డాడు. శ్రమల్లో నిలబడ్డాడు. శ్రమల కొరకు బ్రతికాడు. శ్రమలంటే ఇష్టపడ్డాడు. ఊరికే రాదు పరలోకం. ఊరికే ఎంటర్ అయిపోలేము పరలోకానికి. అన్నిటినీ కంట్రోల్. ఒక్కొక్కటిగా కంట్రోల్. జీవము గల సంఘం నీకు ఏదైతే చెబుతుందో ప్రతిదీ కూడా ఒక్కొక్కటికి వదులుకోవడమే జీవితాంతం. ఇప్పుడు మనం రక్షించబడిపోయాం కాదు, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. వాటిని కూడా మనం ఏం చేసుకోవాలి? వదులుకుంటా ఉండాలి. ప్రభు కొరకు జీవించేవారుగా ఉండాలి. అందుకే యెషయా గ్రంథం 48:10 చూడండి. యెషయా గ్రంథం 48:10లో, నేను నిన్ను పొటమి వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని. ఆపా ఏం చేశాడట? పొటమి వేశాడట. నిన్ను పొటమి వేసిని, వెండినట్లు వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో వేసి పొటమి వేసాను. 24 క్యారెట్ అంటే ఏంటది? గోల్డ్ అంటే 24 సార్లు పుటం వేయబడిన బంగారం. అందులో ఇంకేమి ఉండదు, ఓన్లీ ప్యూర్ గోల్డ్. అంత బంగారాన్ని కాల్చే కొద్దీ అది తరగది కా. నిజమైన బంగారం ఇక తరుగుండదు. అది ఆ బంగారం ఎన్నిసార్లు కాల్చినా అంతే ఉంటుంది. నువ్వు 1 గ్రామ్ వేసినా ఆ 1 గ్రామ్ అంతే ఉంటుంది. అది తగ్గింది అంటే అది మనం ఇంక చెప్పలేం. అది వాళ్ళు చేసిన వాళ్ళ పని. వాళ్ళు తరుగు వచ్చింది అది ఇది అంటారు కదా, ఒక్కొక్కటి అయిపోతూ ఉంటుంది అది. అందుగురించి ఆ ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించాను అంటున్నాడు. ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించాను. కాబట్టి ఇబ్బందులు పడదాక ఇష్టపడదామా? అవునా కదా?
మరి కష్టపడడానికి వంట చేయాలంటే కష్టం అనుకుంటున్నాం, సువార్థకులకి లేకపోతే ఏదో చేయాలంటే కష్టం అనుకుంటున్నాం, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కష్టం అనుకుంటున్నాం, ఏదైనా ఒక సువార్తకుని పంపించాలంటే కష్టం అనుకుంటున్నాం, ఏదైనా పని చేయాలంటే కష్టం అనుకుంటున్నాం, ప్రార్థన చేయాలంటే కష్టం అనుకుంటున్నాం. మరి ఈ కష్టాలన్నీ పక్కన పెట్టి నేను ఉండలేనని చెప్పేసి అంటే మనం పరలోకానికి వెళ్తామా? ఇవన్నీ చూపిస్తూ, ఈ కారణాలన్నీ చూపిస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళలేని స్థితి ఏర్పడితే ప్రయోజనం ఏమిటి చెప్పండి? ఆలోచించండి. అందుకే ఫైనల్గా హెబ్రీ పత్రిక 5:8 చూడండి, ముగిస్తాను. హెబ్రీ పత్రిక 5:8 ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ప్రభు పరలోకము నుండి వచ్చి భూలోకానికి వచ్చి తాను తండ్రికి కుమారుడయ్యుండి కూడా తాను పొందిన శ్రమలు బట్టి ఏం నేర్చుకున్నాడు? విధేయత. ఆ విధేయత ఏమిటి? తండ్రి వీరిని క్షమించు. ఎవరిని కూడా కిమ్మనలేదు, ఎవరి మీద కోప్పడలేదు, ముఖం మీద ఉమ్మి పోసినా కోపడలేదు, అరికాళ్ళు అరిచేతులు మేక్కోడినా కోపడలేదు, తలపై ముళ్ళ కిరీటం పెట్టినా కోపడలేదు, ముఖంపై ఉమ్మి వేసినా కోపడలేదు, పిడిగుద్దులు గుద్దినా కోపడదు. ఏం నేర్చుకున్నాడు ఆయన? విధేయత. ఏంటి? తండ్రి చెప్పినట్లుగా నడిచాడు. తండ్రి ఏదైతే చెప్పాడో అది నువ్వు చేస్తేనే అన్నాడు. అందుకే కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత అతని మీద ఉంటుంది. కాబట్టి ఉగ్రత పొందటానికి కాదు మనం వచ్చింది, పరిశుద్ధత పొందటానికి వచ్చాం. కాబట్టి ఆ రక్షణ పొంది శ్రమలు పడి రక్షణలో కొనసాగుతూ ప్రభు దగ్గరికి వెళ్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన, ఇంతవరకు అల్పుడనైన నన్ను అనేక వాక్కుల ద్వారా నన్ను బలపరిచారు. మరొకసారి మమ్మల్ని ప్రభువా మీ కొరకు మేము శ్రమలు పడాలనేది తెలియజేశారు. అవును ప్రభు, ఈ లోకంలో సుఖం అనుభవిస్తూ వెళ్ళేటటువంటి వారముగా కాకుండా మా యొక్క దేహాలు మీ కొరకు శ్రమలు పడేవిగా మమ్మల్ని సిద్ధం చేయండి. మీ కొరకు బ్రతికే బ్రతుకును చూపించే విధముగా, మిమ్మల్ని చూసి ప్రభువా వెనక్కి వెళ్ళే వారముగా కాకుండా ముందుకు వెళ్ళి మీ కొరకు జీవించే బ్రతుకు మాకు అనుగ్రహించుమని, మీ కొరకు శ్రమలు పడే విధానం మాకు నేర్పించుమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.